రాజ్యాధికార సమరబేరిని విజయవంతం చేయాలి. జూలై 5న వేలాదిగా తరలి రావాలి. అగ్రవర్ణ పార్టీలకు బీసీల సత్తా చూపాలి. టీఆర్పీ రాష్ట్ర నాయకులు పిలుపు. సభకు రావాలని ఆహ్వాన పత్రిక అందజేత. కోనాపురి సాంబశివుడి ఇంటికి మొదటి పత్రిక ఇచ్చిండ్రు. మారోజు వీరన్న కుటుంబానికి ఆహ్వానం. శంకరమ్మను కలిసి ఆహ్వాన పత్రిక అందజేత అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ముమ్మర ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో జూలై 5న భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న రాజ్యాధికార సమరబేరి సభకు రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిగా తరలి రావాలని, సభను విజయవంతం చేయాలని టీఆర్పీ రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం సభకు సంబంధించిన ఆహ్వాన పత్రికను పంపిణీ చేశారు. మొదటి ఆహ్వాన పత్రికను మాజీ మావోయిస్టు తెలంగాణ ఉద్యమకారుడు కోనాపురి సాంబశివుడు నివాసానికి వెళ్లి ఆయన కూతురు కోనాపురి స్వర్ణలతకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజ, ఇక్కడ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బందారపు నరసయ్య గౌడ్ అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సామాజిక రాజకీయ న్యాయం జరగాలంటే రాజ్యాధికారం ఒక్కటే మార్గమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లంకొండ నీరజగౌడ్, రాష్ట్ర నాయకులు సుతారపు రంగన్న, భిక్షపతి, శ్రీనిధి తదితరులు పాల్గొన్నారు. మారోజు వీరన్న కుటుంబానికి ఆహ్వానం. రాజ్యాధికార సమరబేరి బహిరంగ సభకు సంబంధించిన ఆహ్వాన పత్రికను టీఆర్పీ పార్టీ ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్, మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజ, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బందారపు నరసయ్య గౌడ్ కలిసి హయత్నగర్లోని మారోజు వీరన్న సోదరుడు మారోజు పాండుకు ఆహ్వాన పత్రిక అందజేశారు. బీసీ వర్గాల హక్కుల సాధన కోసం మారోజు వీరన్న చేసిన నిరంతర పోరాటాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల ప్రవీణ్ రాజ్, విమెన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లంకొండ నీరజగౌడ్, రాష్ట్ర నాయకులు సుతారపు రంగన్న, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. ఈ శంకరమ్మ సైతం ఆహ్వాన పత్రిక ఇచ్చిరు. శంకరమ్మ అంటే ఎవరు? శ్రీకాంతాచారి వాళ్ళ తల్లికి, ఆమెకి ఇచ్చిండ్రు. చౌటుప్పల్లో టీఆర్పీ నాయకుల సమావేశం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు కొమిరిశెట్టి నరసింహుల ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బందారపు నరసయ్య గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జూలై 5వ తేదీన భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించబోయే రాజ్యాధికార సమరబేరి బహిరంగ సభను విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మండల అధ్యక్షులు యాదగిరి, మండల కార్యదర్శి శివ, మునుగోడు నియోజకవర్గాల ఇన్ఛార్జ్ సతీష్, రాష్ట్ర నాయకులు సుతారపు రంగన్న, పిట్టల శంకర్, నాయకురాలు ఉషా, సుశీలతో పాటు పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం మీద ఇక్కడ రాజ్యాధికార సమరబేరికి సంబంధించి మొత్తం కూడా సమాయత్తం అవుతా ఉంది భువనగిరిలో జూలై 5వ తేదీన జరిగేటువంటి సభ కోసం. ఆది నుంచి అన్యాయమే. ఎందుకు ఈ సభ పెట్టాల్సి వస్తుంది? ఎందుకు పార్టీ వచ్చింది? తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది? తీర్మాన్ మల్లన్న ఇట్లా పోరాటం ఎందుకు చేస్తూ ఉన్నాడు? తర్వాత ప్రజల్లో చైతన్యం కల్పించాల్సిన అవసరం ఎందుకు వస్తూ ఉంది అని అంటే ఇందుకోసం. ఆది నుంచి అన్యాయం. ఆది నుంచి అంటే మొదటి నుంచి. బీసీలు అంటే రీప్లేస్మెంట్ బొమ్మల, కుర్చీల మార్పిడి. సరే, బీసీల వాటా ఎక్కడ? జనాభా ఏమో 50% కంటే ఎక్కువ, పదవులు మాత్రం అంకెల్లోనే. ఓట్లు వేయడానికినా మేము కావాలి, సీట్లు వేయడానికి సీనియర్లు కావాలా? తెలంగాణ కేబినెట్లో బీసీలకు మళ్ళీ మొండి చేయనా? కేబినెట్ విస్తరణలో బీసీల అసంతృప్తి, మార్పుల పేరిట కాంగ్రెస్ హైకమాండ్ కొత్త నాటకం. మారేది పేర్లు మాత్రమే, బీసీల తరరాతలు మారదా? తెలంగాణ కాంగ్రెస్కు బీసీల వార్నింగ్. కాంగ్రెస్ హైకమాండ్కు తలుగుతున్న బీసీ సెగ, బీసీల గొంతు నొక్కుతున్న సామాజిక సమీకరణాలు. అదనపు పదవులు ఇవ్వకపోతే అమీతుమీ తేల్చుకుంటాం. తెలంగాణ పెద్దన్న రాజకీయం బీసీల ఆత్మగౌరవ నినాదం. తెలంగాణలో కాంగ్రెస్ కోటలు బద్దలు కావడం ఖాయమా అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది శనార్ తెలంగాణ దినపత్రిక. తెలంగాణ రాజకీయాల్లో సామాజిక న్యాయం అనేది కేవలం ఎన్నికల నినాదమేనా? పదవుల పంపకం దగ్గరకు వచ్చేసరికి పాత లెక్కలే రాజ్యమేలుతాయా? త్వరలో జరగబోయే కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై వస్తున్న లీకులు 50% పైగా ఉన్న బీసీల గుండెల్లో మరోసారి ఆవేదన రగిలిస్తున్నాయి. ఒక బీసీ మంత్రిని తప్పించి ఆ స్థానంలో మరో బీసీ నేతకు చోటు కల్పించే లైక్ ఫర్ లైక్ వ్యక్తి స్థానంలో వ్యక్తి సూత్రం వల్ల కేబినెట్లో బీసీల ప్రాతినిధ్యం పెరిగేదిలా. కేవలం ముఖాలు మార్చితే సామాజిక సమతుల్యత సాధించినట్లు అవుతుందా అనే ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారినాయి. నిజానికి రాజకీయంగా ఎదిగే సత్తా ఉన్న, జనాభా బలంగా అండగా నిలిచిన పదవుల పంపకంలో మాత్రం ఎప్పుడు సరిపెట్టుకోవడమే బీసీల వంత అవుతుంది. ఎందుకంటే ఇచ్చేటోడు మనోళ్ళు లేరు కదా, కాబట్టి దెబ్బ పడతా ఉంది. కాబట్టి ఇదంతా కూడా నష్టం జరుగుతుంది.